ఒరే కృష్ణ ఇలా కూర్చో. నేను విన్నది నిజమేనా? ఏ విషయం అన్నయ్య? అదేరా, యూనియన్ ఆఫీసులో కొత్తగా వర్కర్స్ను పోగు చేసి నువ్వు నాయకుడిగా రంగారావు గారు అన్యాయం చేస్తున్నాడని ఉపన్యాసాలు ఇస్తూ అలజడి లేపుతున్నావట. అలజడి కాదన్నయ్య, ఇంతకాలం గొర్రెలా తల వంచుకున్న ప్రతి వర్కర్ని ఆలోచించమంటున్నాను. యజమాని చేసే అన్యాయాన్ని ఆపాలంటున్నాను. ఒరే, అర్థం లేకుండా మాట్లాడుకో. యజమాని అన్యాయం చేయటం ఏమిట్రా? ఆయన మనకు ఉద్యోగాలు ఇచ్చి ఇంత తిండి పెడుతున్న దేవుడురా. దేవుడు మన కష్టాన్ని సొమ్ము చేసుకుని సుఖపడే ఆయన్ని నీలాంటి వాళ్ళంతా దేవుడిని నమ్మబట్టే మరింత మోసం చేయగలుగుతున్నాడు. వర్కర్స్కు సహాయం చేయవలసిన యూనియన్ని తన తొత్తులైన మనుషులతో నడుపుతూ మనకు వెన్నుపోటు పొడిచి ఆయన దేవుడు కాడన్నయ్యా, దయా దాక్షిణ్యాలు లేని రాక్షసుడు. ఇక ముందైనా వర్కర్స్కి న్యాయం జరగాలని ఆ యూనియన్ బాధ్యత నా మీద వేసుకున్నాను. ఒరే, నాకు తెలియకొడుతాను, అసలు నీకు ఎందుకు వచ్చిందిరా ఈ యూనియన్ గొడవ? ఇంతకాలం అది ఉందని సంగతే మాకు తెలియదు. ఏ రోజున మేము ఆఫీస్ గదిలో అడుగు పెట్టలేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరితోనూ మేము మాట్లాడలేదు. ఎప్పుడైనా ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే ఏడవటం, ఎవడు ఉద్యోగమైనా ఊడిపోతే అయ్యో పాపం అనటం తప్ప ఇలాంటి అల్లర్లు ఎప్పుడైనా చేశామా? ఏదో మా మానాన్ని మేము హాయిగా నిశ్చింతగా బతుకుతున్నాం. ఇప్పుడు నువ్వేదో మునగాళ్ళలాగా వచ్చి ఈ యూనియన్లని మీటింగ్లని ఎందుకు వచ్చిందిరా నీకు గొడవ? ఎంత అమాయకుడు అన్నయ్య. యూనియన్ అనేది ఎవరికి ఏ ఉపకారం చేయకపోవటం, ఎవరికి ఏ దారి చూపకపోవటం, ఇదేదో అనాదిగా వస్తున్న ఆచారం అన్నట్లు ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నాం. అనాథ శిశువు లాంటి వర్కర్ బ్రతికి యూనియన్ అనేది అమ్మ లాంటిది. బిడ్డ కష్టం చెప్పుకోవటానికి అమ్మ కావాలి, బిడ్డ బాధ పోగొట్టడానికి అమ్మ కావాలి, బిడ్డకు అండగా ఆధారంగా నిలిచిన వాళ్ళు హాయిగా ఉండటానికి అమ్మ కావాలి. అదే యూనియన్. ఇన్నాళ్ళు సౌత్ తల్లిలా ఉన్న యూనియన్ కన్న తల్లిలా తీర్చిదిద్దాలన్నదే నా ప్రయత్నం. దెబ్బలు తగులుతాయని జంకకుండా ప్రొసీడ్ అయిపో. తెస్తున్నానమ్మా, తెస్తున్నాను. తమరు తెమ్మన్నారనే త్వరగా తెస్తున్నానమ్మా. భయంగా ఉంది. ధైర్య సాహస లక్ష్మి అన్నారు. దెబ్బలే తెస్తాయి డబ్బులు. చేతులు ఇరిపోయి కీళ్ళు ఊడిపోయి కీళ్ళు ఊడిపోయి. నేను పని చేస్తూ చేస్తూ పడిపోయాను. ఆ సంగతి తెలుసుకోండి. పైకి లేపండ్రా. అమ్మాయి గారు, మీరు నన్ను టీ తెమ్మన్నారు, గుర్తుందా? అవును, తెమ్మన్నాను. ఆ విషయం మర్చిపోకండి. మీకు టీ తెస్తూ తెస్తూ పడిపోయాను. ఆ సంగతి అయ్యగారితో చెప్పి నష్టపరిహారం ఇప్పించండి. ఎంత ఇచ్చినా పుచ్చుకుంటాను. ఎక్కువ మన గొడవ పెట్టాను. క్యాష్ ఇంటికే పంపించండి. మోసుకెళ్ళండి రా. ఏమయ్యా మేనేజర్ సార్, మన అప్పారావు ఆడిందంతా నాటకమా? అవునండి, నాటకమే. మీ దగ్గర నుంచి డబ్బు గుందొచ్చని కావాలని మెట్ల మించి పడిపోయాడు వెధవా. నిజంగా యాక్సిడెంట్ అయిన వాళ్ళకే మనం డబ్బు ఇవ్వం. ఇలా కావాలని చేసుకున్న వాళ్ళకి ఇస్తామా? సరే, నేను మేధావిని కాబట్టి మధ్యలో డాక్టర్ పాత్రను ప్రవేశపెట్టి వాడి ఉద్యోగానికి తీయండి బోర్డు పెట్టేశాను. మంచి పని చేశావు. ప్రతి వెధవకి తెలివితేటలు ఎక్కువైపోయినాయి. తెలివితేటలు. ఈ చెట్లు, ఈ చెరువు చూస్తుంటే ఇదివరకు జరిగిన సంఘటన ఒకటి గుర్తుకొస్తోంది. నేను ఇలాగే మా ఊళ్ళో చెరువు గట్టున కూర్చున్నాను. అక్కడికి ఒక ముద్దొచ్చి అమ్మాయి వచ్చింది. ముద్దొచ్చి అమ్మాయా? వచ్చి ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎందుకులే, ఏదైనా విషయం మాట్లాడుకున్నాం. నాకు ఇప్పుడే చెప్పాలి. నువ్వు ఎంతగా అడిగితే చెప్పక తప్పుతుందా? అప్పుడు ఆ అమ్మాయి వచ్చి నన్ను చూసి నవ్వింది. నేను నవ్వాను. తను వచ్చి నా పక్కనే కూర్చుంది. నేది ఇలాగే చేసింది. నేను ఇలా దగ్గర తీసుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నాను. అసలు విషయం అడిగే. అప్పుడు అమ్మాయి వయసు ఎంతో తెలుసా? ఎంత? 3 ఏళ్ళు. ఇప్పుడు మన వయసు ఎలా ఉందో తెలుసా? గోదావరి దాటేలా ఉంది. యాక్సిడెంట్ లో దెబ్బతిన్న ఇతనికి నష్టపరిహారం ఎక్కువ ఇవ్వవలసి వస్తుందని సరైన వైద్యం జరగనివ్వలేదు యజమాని ఆయన మనుషులు. ఇతనికి ఈనాడు కాలే తీసేయాల్సి వచ్చింది. అంతేగాక ఇతనికి 500 రూపాయలు ఇచ్చి ఒక కాగితం మీద సంతకం చేయించారు. అదే కాగితం మీద ఇతను ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు అబద్ధ రిపోర్ట్ తయారు చేశారు. అసలు ఈ రంగం 500 ఎదుగు తీసినట్టు? అదే ప్రశ్న నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను.
3 నెలల బోనస్ కు సంతకం చేసి 1 నెల బోనస్ ఎందుకు తీసుకున్నారు? అవసరం, అమాయకత్వమే అందుకు కారణాలు. సాధారణంగా ఒక వర్కర్కి అన్యాయం జరిగితే యూనియన్ అతనికి అండగా నిలిచి న్యాయం జరిపిస్తుంది. కానీ మన యూనియన్ ఇన్నాళ్లు యజమాని తొత్తులైన మనుషుల చేతుల్లో ఉండటం వల్ల ఎవరికి ఏ న్యాయం జరగటం లేదు. వాళ్ళను తప్పించి ఇప్పుడు యూనియన్ మన చేతుల్లోకి తీసుకున్నాం గనక ఇక ఇలాంటి అన్యాయాలు ఎవరికీ జరగటానికి వీల్లేదు. అందుకు అవసరమైతే మనం యాజమాన్యంతో పోరాడాలి. మన నాయకుడు కృష్ణ చెప్పినట్టుగా మనం అందరూ ఏకమై జరిగే అన్యాయాలను ప్రతిఘటించాలి. మన యూనియన్ మొదటి లక్ష్యం అన్యాయం అయిపోయిన ఈ రంగన్న కుటుంబానికి న్యాయం జరిగేలా చూడటమే. అందుకు మనం అంతా ప్రయత్నించాలి. వర్కర్స్ యూనియన్! ఏంట్రా వేణు? ఏంటన్నా మీ ఫ్యాక్టరీలో ఏదో గొడవలు చేస్తున్నారట? గొడవ ఏమిటి? అన్యాయాన్ని అన్యాయం ఉంటున్నావు. రే, మరీ అలా టెలిగ్రామ్ లో పొడిముక్కలు మాట్లాడుకోరే. ఆ రాముడు తమ్ముడు కృష్ణుడితో చేరి మీరు ఏదో అలజడి చేస్తున్నారు. అది అలజడి కాదు, మా యూనియన్ మేము సరిదిద్దుకుంటున్నాం. ఏదైనా మీ గొడవల వల్ల ఆ రంగారావు గారి కోపం వస్తే మీ అందరి బతుకులు అడ్రస్ లేని కార్డులు అయిపోతాయి. చూసుకో. నాన్న, ఆయన కోపం వస్తుందని మేమేం భయపడం. ఎందుకో తెలుసా? నీతి, నిజాయితీ, న్యాయం మా కార్మికుల తరఫున ఉన్నాయి. ఇన్నావిటే సుందరే, ఈడు మనీ ఆర్డర్ వచ్చిన స్టూడెంట్ కుర్రాలాగా ఎగిరెగిరి పడుతున్నాడు. వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నది రాముడు తమ్ముడు కృష్ణుడేనంటండి. ఇప్పుడు ఈ సంబంధం మనం చేసుకుంటే ఆ రంగారావు గారు మన మీద బుస కొడతాడేమో. అంటే తీసి ఇప్పుడు ఈ సంబంధం వద్దంటావు? కొంప తీయకుండానే వద్దంటాను. రేపు ఈ గొడవల వల్ల ఈ ఉద్యోగం ఊడిపోతే మనకి ఏ ఇబ్బంది లేకుండా గడవాలి గనక ఓ 5,000 కట్నం ఏమని అడుగుదాం. వచ్చే ఏదో వంక దొరికింది కదా అలా డబ్బు గుంజేయడం తప్పే. తప్పేమిటండి తప్పు? మనం ఏదో దోపిడీయో దొంగతనం చేస్తున్నాడు తప్పంటారేమిటి? మన అబ్బాయి కట్నం ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని చెప్తాం. అది కాదే, నిశ్చితార్థంలో నిమ్మలంగా ఊరుకొని ఇప్పుడు వీపీ పార్సల్ లాగా డబ్బు కడితేనే సరుకు డెలివరీ అంటే మర్యాదగా ఉంటుందా? మీరు అడగలేకపోతే నోరు మూసుకొని ఇంటి పట్టున కూర్చోండి. 5,000 రూపాయలు వచ్చే అవకాశాన్ని నేను మాత్రం వదులుకోను. ఇదేం సుందరం గారు, ఆ తాతగారు వచ్చే 5,000 రూపాయలు కట్నం ఇవ్వకపోతే పెళ్ళాగిపోతుందంటే ఎలాగమ్మా? అవును సుందరమ్మ, తాంబూలాలు పుచ్చుకున్నాం, ప్రధానం అయిందని నలుగురితోనూ చెప్పుకున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి డబ్బు కోసం పిల్ల పెళ్లి ఆగిందంటే మా పరువు మర్యాదలు ఏం కావాలి? ఆ పిల్ల బ్రతికేం కావాలి? మీ పరువు మర్యాదలు మీ పిల్ల బ్రతుకు సలక్షణంగా ఉండాలంటే ఓ 5,000 కట్నం పారేయండి. దాంతో మీ పిల్లని కళ్ళగద్దుకొని మా గోడలుగా చేసుకుంటాం. కాదంటారా మా అబ్బాయికి వేరే అమ్మాయిని చూసుకుంటాం. బాగా ఆలోచించుకోండి. వెళ్ళిపోకండి మమ్మల్ని ఇలా. అత్తయ్య, ఇప్పుడు ఏం చేసేది? అంత డబ్బు మీ అబ్బాయి గారు ఎక్కడి నుంచి తేగలరు? ఈ పెళ్లి ఆగిపోతే నా బిడ్డ బ్రతుకు నాశనం అయిపోతుంది అత్తయ్య, నాశనం అయిపోతుంది. బాధపడకమ్మా, బాధపడకు. అన్ని విషయాలు పెద్ద పెద్ద చెప్పి చూద్దాం. ఆ తర్వాత భగవంతుడు ఎలా రాసి పెట్టుకుంటే అలా జరుగుతుంది. నాయనమ్మా, ఊరుకోమ్మా లక్ష్మి, ఊరుకోమ్మా. చూడమ్మా, నీ పెళ్లి చేసి కానీ నేను పోనమ్మా, పోను.